ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను అలాగే ప్రార్థన ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి వాక్యభాగ సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఎన్నో రకాలైన వరాల గురించి మనం అనేక వారాల నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, నేర్చుకుంటున్నాం. మరి అయితే ఈ దినం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో సాధారణమైన వరాలు ఉంటున్నాయి. అవేంటంటే అడిగితే వచ్చే వరాలు, అలాగే అసాధారణమైన వరాలు అంటే అవి మనం అడిగితే రావు, కానీ దేవుడు తనంతట తానే ఇచ్చే వరాలుగా మనం చూడగలం. ఇంకా చూడండి, ఈ వరాల్లో బాహ్యంగా కనిపించే వరాలు మనం చూడగలం. ఉదాహరణకి దర్శనము, ప్రవచనము, అన్య భాషలు, స్వస్థత, ఇవన్నీ పైకి కనిపిస్తుంటాయి. అలాగే మరుగైన ఆత్మవరాలు ఇవి చూడండి, తర్వాత విజ్ఞాపన చేయడం, బ్రహ్మచర్య, హతసాక్షి, కరుణించడం, ఇవన్నీ కూడా మరుగున ఉంటాయి, కనపడవు. హల్లెలూయా. ఈ వరం ఏ వ్యక్తి కలిగి ఉన్నాడో కనపడవు. హల్లెలూయా. అలాగే చూడండి, ఈ ఆత్మవరాల్లో కొన్ని మరొక టైపు ఆత్మవరాలు కొన్ని ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. అంటే ఇంకో వరంతో దాని పని ఉండదు. చూడండి, ఉదాహరణ చూసినట్లయితే ప్రవచనము, అలాగే మరి దర్శనము, కళలు, స్వస్థత, ఇవి చూడండి ఇండిపెండెంట్గా పనిచేసే వరాలు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి ప్రవచనము, స్వస్థత, విశ్వాసం, ఇవి ఇంకా ఏ వరాలతో పనిచేయండి. హల్లెలూయా. అయితే ఇంకొక రెండో టైప్ ఉందండి. అంటే అవి కలెక్టివ్గా పనిచేసే వరాలు. ఏంటంటే ఇప్పుడు ఒక వరము పనిచేస్తుంది అనుకోండి, దానికి ఆ వరము ఇంకొకటి వరం దానికి తోడవుతుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే దర్శనము, అది ఇండిపెండెంట్గా పనిచేయదు, కానీ అది కలెక్టివ్గా పనిచేస్తుంది. దర్శనానికి అర్థం చెప్పేవరం, అలాగే కళకు అర్థం చెప్పేవరం, అలాగే అన్య భాషలకు అర్థం చెప్పేవరం. ఇలాగా చూడండి, ఆత్మవరాలు కొన్ని ఇండిపెండెంట్గా పనిచేసేటివి, కొన్ని ఇండిపెండెంట్గా కాదు కానీ కలెక్టివ్గా ఒకటి ఇంకొక దానికి ఆధారపడి ఒకదాంతో ఒకటి కలిసి మిళితమై పనిచేసే వరాలుగా ఉంటాయి. హల్లెలూయా. ఈ విధంగా ఈ దినం అలా పనిచేసే ఒక ఆత్మవరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే మరుగైన ఆత్మవరాలు ఒకటి, ఇలాగ కలెక్టివ్గా పనిచేసే ఆత్మవరాలు ఒకటి. అంటే ఈ దినం మనం 26వ ఆత్మవరంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో మరొక ప్రత్యేకమైన ఆత్మవరం ఏంటంటే న్యాయము తీర్చుట. హల్లెలూయా. న్యాయంగా తీర్చుట అనేది కలెక్టివ్గా పనిచేసే వరం. అంటే 2-3 వరాలతో ఇది కలిసి పనిచేస్తుందండి. హల్లెలూయా. ఈ ఒకటి ఇండిపెండెంట్గా పనిచేయదు. చూడండి, ఈ న్యాయం తీర్చుట లేదంటే తీర్పు తీర్చుట అంటే ఏమిటి? న్యాయం తీర్చుట అనేది ఆత్మవరమా, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరమా అనేది తెలుసుకుందాం. అలాగే చూడండి, బైబిల్లో ఈ న్యాయం తీర్చుట అనేది ఎన్ని రకాలుగా ఉంది, అవి ఏంటేంటి? అలాగే ఈ న్యాయం తీర్చుట అనే లేదా తీర్పు తీర్చుట అనే వరాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారు ప్రాముఖ్యంగా బైబిల్లో? మరి అలాగే చూడండి, మరి మన సంఘాల్లో ప్రజెంట్ మన చర్చిల్లో ఈ న్యాయం తీర్చే తీర్పు ఎవరికి వస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది, ఎలా పనిచేస్తుంది, దాని ప్రభావం ఏంటి, దాని రోల్ ఏంటి అనే విషయాలు ఈ ప్రసంగం రీతిగా మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం తండ్రి. ఎదుగో నాయన, అయ్యా మాతో వాక్యరీతిగా మాట్లాడండి ప్రవ్వా. నిజంగా నేను అల్పుడను ప్రవ్వా, ఏ యోగ్యత ఎన్నికలేంటి వాడను, అయినప్పటికీ నాయన మీరు తోడుకొని వచ్చిన ఈ ప్రజలతో మీరు మాట్లాడే నిమిత్తం నన్ను మీకు సాధనంగా మీకు మారుగా వాడుకోమని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి మూలవాక్యంగా 1వ రాజులు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. చూడండి, ఇక్కడ మరి సొలొమోను మనం చూసినట్లయితే సొలొమోను ఇక్కడ 2 వరాలు దేవుని అడుగుతున్నాడు. ఒకటి, నాకు జ్ఞానం ఈ ప్రవ్వా, అలాగే వివేకం ఈ ప్రవ్వా. ఈ జ్ఞానము ప్లస్ వివేకం 2 కలిపి న్యాయం తీర్చే లేదంటే తీర్పు తీర్చే శక్తిగా మనం ఇక్కడ చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదట కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనం లోతులకు వెళ్దాం. ఈ మొదటి రాజులు 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి సొలొమోను ఇజ్రాయెల్కి రాజుగా పట్టాభిషేక శక్తుడు అయిన తర్వాత ఇక్కడ దేవుని మరి 4వ అధ్యాయంలో చూస్తే గిబియోనులోకి వచ్చి మరి దాదాపుగా 1000 దహన బలులను దేవునికి అర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది చూడండి, గిబియోను అంటే ఎత్తైన పర్వతం అని దానికి పేరు అండి.
చూడండి, సాధారణంగా మరి సొలొమోను కావచ్చు, దావీదు కావచ్చు, వీరు కూడా మరి రాజ్యానికి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు అధికారం పొందుకున్న తర్వాత మరి దేవునికి వచ్చి కృతజ్ఞతగా ఇంకా దేవుని దయ కొరకై, దేవుని ఆశీర్వాదం దేవుని కొరకై, తమ పరిపాలన క్షేమం కొరకై దేవుడు వారిని నడిపించలాగున వాళ్ళు ఏంటంటే కృతజ్ఞతతో మరి దేవునికి దహన బలులు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక ఆనవాయితీగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అలాగే మరి సొలొమోను కూడా అదే ఆనవాయితీని పాటిస్తూ గిబియోనులోకి వచ్చి దాదాపుగా 1000 మరి దహన బలులను 4వ వచనంలో బలిపీఠం మీద 1000 దానబలులను అర్పించను రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఒక లోతైన విషయం తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ సొలొమోను గిబియోను పర్వతంలో ఉన్న ప్రత్యక్ష గుడారాలకు వచ్చి అక్కడ బలిపీఠంలో దగ్గర ఈ 1000 దహన బలులు అర్పిస్తున్నట్టు చూస్తున్నాం. చూడండి, ఈ సొలొమోను నిలబడిన ఈ గిబియోను పర్వతం మీద ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారము ఇదివరకే అది 2 భాగాలుగా విడిపోయింది, 2 శాఖలుగా చీలిపోయింది అని చెప్పచ్చు. అదేంటన్నా ప్రత్యక్ష గుడారం 2గా విడిపోయిస్తా అంటే, అవును, మీరు ఇక్కడ గ్రహించాలా. ఈ మర్మం మీకు అర్థమవుతేనే తర్వాత మీకు ఇంకా లోతైన విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. చూడండి, మరి 1 సమూయేలు 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూస్తే అంటే షిలోహులో మరి ఏలియే ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు, సమూయేలు బాలుడుగా ఉంటున్నాడు. మరి బాలుడు పెరిగి పెద్దవాడిన తర్వాత సమూయేలు మరి యవనస్తుల కాలంలో మరి ఇక్కడ షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారంలో, అంటే మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం అనుకుందాం. ఈ మోషే గుడారంలో నుంచి దేవుని మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు, యుద్ధంలోకి తీసుకెళ్ళిపోయారు. యుద్ధంలో తీసుకువెళ్ళిపోతే ఫిలిస్తీన్లు మరి ఇజ్రాయెల్ మీద, ఈ బెన్యామీల మీద మరి వారు విజయం పొంది దాన్ని మందసాన్ని అలాగే మరి ఫిలిస్తీన్ దేశం తీసుకెళ్ళిపోయాడు. అలాగా దాగోను గొడుగులో పెట్టడం, మరి వారు దేవుని యొక్క ఉగ్రతను, శాపాన్ని తట్టుకోలేక తిరిగి పంపేయడం. అలా పంపించినప్పుడు మరి అభినాదాబు ఇంటిలో దాదాపుగా 20 ఏండ్లు మరి మందసం ఉంచడం, మరి అతని నుంచి తర్వాత దావీదు తీసుకునే వెళ్ళటంలో మధ్యలో ఒక చోట మరి ఉజ్జా తాకినప్పుడు, మరి అతను బలిపీఠం తాకినప్పుడు అతను చనిపోయినప్పుడు అప్పుడు ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉంచడం. మళ్ళీ ఓబేదెదోము ఇంటి నుంచి దావీదు తన పట్టణంలో, అంటే దావీదుపురం యెరూషలేముకి తీసుకెళ్ళి అక్కడ ఒక గుడారిని వేశాడు. హల్లెలూయా. దావీదు గుడారం అంటారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు బాగా గమనించండి. మరి ఇక్కడ ఇలా కాలక్రమేణా ఈ మందసం ఇలా ప్రయాణం చేసుకుంటూ దాన్ని తీసుకొస్తూ యెరూషలేముకి వచ్చి ఇక్కడ దావీదు గుడారంలో ఉండిపోయింది. కానీ ప్రత్యక్ష గుడారం అయితే షిలోహులో నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే నోబు పట్టణానికి వెళ్ళింది. ఇక్కడ సౌలు నోబులో అహిమేలెకని మరి యాజకుడిని ఇంకా మిగిలిన 65 మందిని హతం చేస్తారు కదా, ఆ నోబు పట్టణంలో అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, మోషే గుడారం. అక్కడ నుంచి మళ్ళీ ఏమైందంటే ఈ గిబియోను పర్వతం మీదకి మళ్ళీ తీసుకొచ్చారు అనమాట. హల్లెలూయా. ఈ ఎత్తైన పర్వతం మీద ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి, గిబియోను పర్వతం మీద మోషే ప్రత్యక్ష గుడారం ఉంది. ఇంకా సొలొమోను మరి యెరూషలేములో చూస్తే దావీదు వేసిన గుడారంలో మందసం ఉంది. ఇక్కడ 2గా ఉంటున్నాయి, 2 చోట్ల బలులు అర్పించబడుతున్నాయి. హల్లెలూయా. అయితే మోషే ఇక్కడ సొలొమోను ఆనవాయితీగా ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధిగా భావించి అక్కడ కృతజ్ఞతగా 1000 పశువులను దహన బలిస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ యెరూషలేములో మళ్ళీ మోషే గుడారాన్ని దావీదు గుడారం 2 కలిపి మరి సొలొమోను దేవుని మందిరంగా నిర్మించినట్టుగా దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నట్టుగా, నా కనుదృష్టి ఇక్కడే ఉంటుందని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చూడండి, 1 రాజుల 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే సొలొమోనుకు ఇక్కడ గిబియోనులో ఉన్నప్పుడు అక్కడ బలి అర్పించిన తర్వాత రాత్రికాల సమయంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు దేనిని ఇచ్చుటో నీకు ఇష్టమో అడుగు అంటున్నప్పుడు అప్పుడు సొలొమోను దేవుని అడుగుతున్నాడు, ప్రభువా, ఇదిగో నాకు జ్ఞానము వివేచనతో కూడుకున్న న్యాయమైన తీర్పు తీర్చే ఆ వరం, లేదంటే న్యాయంగా తీర్చే ఆ వరం నాకు దయచేయని అడిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 12వ వచనంలో ఇదిగో నువ్వు అడిగింది నాకు ఇష్టమే అని దేవుడు ఈ వరాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అతను అడిగాడు, ఇస్తున్నాడు. అంటే అడిగితే పొందుకునే వరంగా మనం చూడగలం. హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అయితే ఇక్కడ న్యాయము తీర్చుట అంటే ఏంటి ఆ విషయం తెలుసుకుందాం. చూడండి, సాధారణంగా 2 మనుషులు కూడుకున్నప్పుడు, అంటే వారి మధ్యలో ఏదైనా వివాదాలు కానీ మరి ఘర్షణలు కానీ మరి సమస్యలు మరి భేదాభిప్రాయాలు గందరగోళం తలెత్తినప్పుడు వారి ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ ఘర్షణ వాతావరణాన్ని అణిచివేయడానికి, వారిని సమాధానపరచడానికి వారికి ఇచ్చే పెద్దలు కావచ్చు, యాజకులు కావచ్చు, రాజులు కావచ్చు చేసే ధర్మబద్ధమైన ఆ నిర్ణయము, వారిచ్చే తీర్పులని న్యాయమైన తీర్పుగా, అంటే వివాదాన్ని పరిష్కరించడానికి లేదంటే విషయాలను జాగ్రత్తగా పరిశీలించి తీర్పు తీర్చుటనే న్యాయమైన తీర్పు అంటారు. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఈ న్యాయమైన తీర్పు అంటే సరి అయిన దానిని
చెప్పట, ఇంకా సరి అయిన తీర్పును తీర్చుటగా మనం చూడాలి. ఇంకా ఏంటంటే ఈ న్యాయవంతమైన తీర్పు లేదా నిర్ణయాన్ని చెప్పుటను, ఇంకా వాస్తవాన్ని తీర్పుగా చెప్పుటను మనం చూడగలం. ఇవన్నీ దీనికి సినానిమ్స్ అనుకుందాం, అర్థాలు అనుకుందాం. హల్లెలూయా. అయితే చూడండి, ఒక మాట చెప్పాలంటే ఈ న్యాయం తీర్చుట అంటే ఒక దైవిక తీర్పు, దేవుని తీర్పు, దేవుని నిర్ణయము, దేవుని చిత్తంగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, సమస్యల్లో ఉన్న వారి వేదనను జాగ్రత్తగా వినే హృదయం అని చెప్పచ్చు. హల్లెలూయా. న్యాయం తీర్చుట అంటే ఇతర సమస్య చెప్పేటప్పుడు వారిని వినకుండా కాదు, కానీ వారు చెప్తున్నది ఓపికతో శ్రద్ధగా వారి హృదయ అంచుల్లోకి తొంగి చూడడమే న్యాయం తీర్చుట అంటే. హల్లెలూయా. చూడండి, ఈ న్యాయం తీర్చుట అనేది ఏంటంటే సత్యంలోండి అసత్యాన్ని వేరు చేయడం, అలాగే నిజంలో అబద్ధాన్ని పక్కకు తోసేయడం, అలాగే మంచిలోంచి చెడును వేరుపారు చేయడమే ఈ న్యాయమైన తీర్పు అంటే. హల్లెలూయా. చూడండి, ఈ న్యాయమైన తీర్పు అనేది మానవ శక్తితో ఇది సాధ్యం కాదు, మానవ నైపుణ్యంతో ఎక్స్పర్టైజ్తో ఇది దొరికేది కాదు. కేవలము దేవుడిచ్చిన ఒక అతీంద్రియ శక్తితోనే, దేవుని కృపతోనే సాధ్యమవుతుంది చెప్పగలం. ఒక మాటలో చెప్పాలంటే న్యాయమైన తీర్పు తీర్చడం అంటే సత్యానికి సేవ చేయడం లాంటిది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఈ న్యాయమైన తీర్పు అనేది ఎల్లప్పుడూ సత్యాన్ని స్పష్టంగా, అంటే లోతులో ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంలో దాగి ఉన్న సత్యాన్ని చూడగలిగే శక్తి లాంటిది. అలాగే ఏంటంటే ఈ న్యాయమైన తీర్పు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనదిగా, ఏంటంటే బీదలను, దుర్బలులను వారిని ఆదరించేదిగా, వారు ప్రోత్సహించేదిగా, వారిని నీతి వైపు నడిపించేదిగా, అలాగే చూసినట్లయితే అలాంటి వారిని, పేదలను, విధవలను రక్షించేదిగా. హల్లెలూయా. ఇంకా అంటే అన్యాయాలను, అక్రమాలను, పాపాన్ని ఖండించేదిగా, వాటిని వేరు చేసేదిగా. మరి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ న్యాయమైన తీర్పు అంటే దేవుని యొక్క హృదయాన్ని ప్రతిబింబించేదిగా ఇది ఉంటుంది అండి. హల్లెలూయా. ఇది చూడండి, ఇంకా న్యాయమైన తీర్పు అంటే ఏందో మనం తెలుసుకున్నాం. అయితే న్యాయమైన తీర్పు లేదంటే తీర్పు తీర్చే తీర్పు ఇది ఆత్మవరం అంటే అవును. హల్లెలూయా. చూడండి, ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి లేదంటే సంఘానికి కొంతమందికి ఇచ్చే ఈ ఒక ఆత్మవరంగా మనం చూడగలం. హల్లెలూయా. అదేంటన్నా అపొస్తలుడైన పౌలు చెప్పిన ఆత్మవరాల్లో మరి ఇది లేదే అంటే ఉంది. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు అక్కడ వివేచన. ఇక్కడ ఇది 3 వరాలతో కూడుకుంది: జ్ఞానము, వివేచన, ఏంటంటే అండర్స్టాండింగ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్. ఈ 3తో కలిసి కలెక్టివ్గా పనిచేసేదే మరి ఈ న్యాయం తీర్చుట అనే వరం. అయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు వాటి విడగొట్టి చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అపొస్తలుడైన పౌలు చాలామంది ఏమనుకుంటుంటే అపొస్తలుడైన పౌలు చెప్పిన వరాలే ఆత్మవరాలు అంటారు. మరి అపొస్తలుడైన పౌలు ఎన్నో వరాలు తను కూడా కలిగి ఉన్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే గడిచిన వారాలు తెలుసుకున్నాం. బ్రహ్మచర్యము అనేది ఒక ఆత్మవరమే. హల్లెలూయా. అలాగే హతసాక్షి చేయబడ్డం అనేది ఒక ఆత్మవరమే. అపొస్తలుడైన పౌలు నేను కూడా కలిగి ఉన్నాను, మీరు శక్యమైతే మీరు కలిగి ఉండండి అని మరి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. కనుక అపొస్తలుడైన పౌలు చెప్పినవే ఆత్మవరాలు కాదండి. అపొస్తలుడైన పౌలు కంటే మరి ముందుగానే ఎన్నో వరాలతో వాడబడి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో మరి అక్కడ వారు ఉన్న పరిస్థితులను బట్టి ఈ వరాలు ఉన్నాయని చెప్తున్నాడు, కానీ మొత్తం సార్వత్రిక ప్రపంచానికి, క్రైస్తవ సంఘానికి ఇవే పరిశుద్ధాత్మ వరాలని ఎక్కడ చెప్పలేదు. వారి పరిస్థితులకు అనుగుణంగా ఈ వరాలు మీ సంఘం కలిగి ఉండాలని చెప్తున్నారు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం ఒక ప్రత్యేక విషయం తెలుసుకుందాం. చూడండి, ఈ న్యాయం తీర్చుట అనేది ఒక ఆత్మవరం. ఏంటి, ఎలా అంటే చూడండి, సత్యాన్ని గ్రహించటానికి, ఇంకా ఏంటంటే న్యాయాన్ని నిర్వహించడానికి, దేవుని ప్రజలను నీతితో నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే అతీంద్రియ శక్తిని, సామర్థ్యాన్ని ఈ ఆత్మవరం అనొచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, హెజ్కేలు గ్రంథం అంతా చూసినట్లయితే హెజ్కేలు పరిశుద్ధాత్మను గురించి వివరిస్తున్నట్టుగా, తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగే యిర్మీయా గ్రంథం అంతా చదివితే యిర్మీయా ఎవరి గురించి మాట్లాడుతున్నట్టే దేవుడైన యెహోవా గురించి మాట్లాడుతున్నాడు. అలాగే యెషయా ప్రవక్త గ్రంథాన్ని అంతా చదివితే యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి ఆయన ఎవరు, ఎలా వస్తారు, ఆయన పొందుకున్న ఆత్మవరాలు ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన ఎలా అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అన్ని వివరాలు మనం రాస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసుకుంటున్నాం అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 2వ వచనం నుంచి 1 నుంచి 4వ వచనం దాకా చూసినట్లయితే మరి యెషయా ప్రవక్త మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పొందే పరిశుద్ధాత్మ వరాలను గురించి అక్కడ రాస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఇది గమనించండి. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పొందుకునే పరిశుద్ధాత్మ వరాలు ఏంటి అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ
దాదాపుగా 5 ఆత్మవరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుకుంటారని అక్కడ చెప్తున్నట్టు చూస్తున్నాం. 2వ వచనంలో యెషయా 11:2లో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను ఈ వరాలు పొందుకుంటాడు. ఏంటంట? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలములకు ఆధారమగడతాడు. చూడండి, ఇక్కడ ఆలోచన అనే వరం పొందుకుంటాడు, బలం అనే వరం పొందుకుంటాడు, జ్ఞానం అనే వరము, తెలివి అనే వరము. హల్లెలూయా. ఇంకా చాలా వరాలు రాయబడి ఉన్నాయి. తర్వాత రోజులు తెలుసుకుందాం, ఇంకా లోతుగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆలోచనకు ఆధారమగ ఆత్మ అంటే ఏంటంటే, ఇక్కడ ఆలోచన అంటే ఇంగ్లీష్లో కౌన్సిల్ అని రాయబడింది. దానికి ఇంకా సినానిమ్స్ ఏంటంటే, కౌన్సిల్ అంటే జస్టిస్, జడ్జింగ్ అని అర్థం. హల్లెలూయా. చూడండి, ఈ దినం అక్కడ ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు ద గిఫ్ట్ ఆఫ్ జడ్జింగ్, ద గిఫ్ట్ ఆఫ్ కౌన్సిల్, ద గిఫ్ట్ ఆఫ్ జస్టిస్ అంతా ఒకే పేరే, సినానిమ్స్ అనమాట. హల్లెలూయా. ఏంటంటే ఆలోచన ఆకు ఆధారమగు ఆత్మ పొందుకున్నాడంట, అంటే ఆ వరం పొందుకున్నాడు. చూడండి, మరి ప్రభువైన యేసుక్రీస్తులో ఎవరికి ఆలోచన చెప్తున్నాడండి? ఎవరికి సలహాలు ఇస్తున్నాడు? ఆలోచన అంటే సలహా. ఎవరికి సలహాలు ఇస్తున్నాడు? నో, ఆయన ఎవరికి సలహాలు ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ ఆయన న్యాయం తీర్చుతున్నాడు. చూద్దాం ఆయన తీర్చే న్యాయం ఏంటో చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆత్మవరం అంటే ఏ వ్యక్తి అయితే ఈ వరాన్ని కలిగి ఉంటాడో అతడు ఇచ్చే తీర్పులు చాలా లోతైనవిగా, చాలా మరుగైనవిగా, చూడండి మనుష్య జ్ఞానానికి అర్థం కానిటివిగా, విచిత్రంగా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఈ తీర్పులు లోతైనవిగా ఉండడమే కాకుండా సత్యాన్ని సంరక్షించేట్టుగా ఉంటాయి ఎల్లప్పుడూ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి 1వ రాజులు 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరి సొలొమోను రాజుగా ఉన్నప్పుడు 2 స్త్రీలు వచ్చి అయ్యా మాకు న్యాయం తీర్చమని మరి సొలొమోను దగ్గర అడుగుతున్నప్పుడు సొలొమోను ఇచ్చే తీర్పు మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటిది విచిత్రమైన తీర్పు, ఏంటిది ఎంత న్యాయవంతంగా ఉండి ఎంత లోతైన మరి ఇచ్చే తీర్పుగా ఉంటుందని అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఏమంటున్నాడు? కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, అలాగే తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. హల్లెలూయా. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మరి సొలొమోను కూడా ఏంటంటే, సొలొమోను అక్కడ 2 స్త్రీలు మాట్లాడుతుంటే వారి వాళ్ళ కంటితో చూచిన వాటిని, చెవులతో విన్న వాటిని బట్టి కాకుండా వారి హృదయాంతరంలోనికి చొచ్చుకొని పోయి హృదయంలో దాగి ఉన్న సత్యాన్ని బయటికి వెలికి తీసి మరి అక్కడ ఒక ప్రత్యేకమైన తీర్పు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఆ 2 స్త్రీల హృదయాల అంచులోకి తొంగి చూసి వారిలో ఉన్న న్యాయాన్ని, సత్యాన్ని సంగ్రహించి తీర్పు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఎంత లోతైన, ఎంత గొప్ప తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఇలాగే న్యాయమైన తీర్పు అంటే ఇలాగే, తీర్పు తీర్చే ఆత్మ వరం అంటే ఇలాగే ఉంటాయి. చాలా పెక్యులర్గా, వింతగా ఉంటాయి, కానీ అందులో న్యాయమే ఉంటుంది, అందులో సత్యమే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా అందులో దోషి మరి నిర్దోషిగా ఎంచబడాడండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఈ బైబిల్లో చూసినట్లయితే ఈ తీర్పులు ఈ న్యాయమైన తీర్పులు అంటే బైబిల్లో 3 రకాల న్యాయమైన తీర్పులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి 3 రకాల న్యాయ తీర్పులు అంటే? ఒకటి మనుషులు ఇచ్చే తీర్పులు. ఈ మనుషులు ఇచ్చే తీర్పులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనుషులు తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళు మేము న్యాయమే తీరుస్తున్నాం అంటూనే ఉంటారు, కానీ అక్కడేంటంటే ఆ న్యాయమైన తీర్పుల్లో, మనుషులు ఇచ్చే న్యాయమైన తీర్పులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పక్షపాతంతో, జడ్జిమెంట్ ఆఫ్ బయాస్, ఏంటంటే పక్షపాతంతో ఇచ్చే తీర్పులుగా మనం చూడగలం. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శాస్త్రంలో పరిశీలు సద్దుకలతో వారు అంటున్నారు, తీర్పు తీర్చకుడి. ఏంటంటే మీరు మీరు ఏ విధంగా తీర్పు తీరుస్తారో, ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే తీర్పు మీకు వస్తుంది, అదే కొలత మీకు కొలవబడుతుంది. కనుక పక్షపాతముతో తీర్పు తీర్చొద్దని దేవుడు అక్కడ వారు హెచ్చరిస్తున్నట్టుగా, అదే మత్తయి 7వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే నీ కంటిలో దూలం ఉంచుకొని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా అంటున్నట్టు. హల్లెలూయా. అంటే వారిలో మరి ఒక పక్షపాతమైన మరి వారు తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం శాస్త్రులు, పరిచయులు. అలాగే చూడండి, ఈ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలోనే ఈ తీర్పులు ఎలా ఉండాలో ప్రభువైన యేసుక్రీస్తు
యేసుక్రీస్తులో వారిని హెచ్చరిస్తూనే 24వ వచనంలో ఏందంట, వేలు చూపును బట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. యెషయా 11:4 కంటి చూపును బట్టి వినుదాన్ని బట్టి విమర్శ చేయొద్దు, తీర్పు తీర్చొద్దని అక్కడ చెబుతున్నట్టుగా హల్లెలూయా ఇక్కడ కూడా మీరు అలాగా వేలు చూపును బట్టి తీర్పు తీర్చొద్దని. ఇంకొకటి ఏంటంటే 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, ఎత్తును చూడొద్దు, రూపాన్ని చూడొద్దు, కంటి చూపుతో తీర్పు తీర్చొద్దు, డోంట్ జడ్జ్ లైక్ దిస్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఇలా చేయొద్దు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులు, పరిచయులు, సద్దుకలు అందరినీ కూడా హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే వారు ఎన్నో సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా, ఎన్నో పక్షపాత సంబంధమైన తీర్పులు తీరుస్తున్నట్టుగా మనం చూడగలం. చూడండి, అలాగే మనుషులు తీర్చే న్యాయమైన తీర్పులు ఏంటంటే ఉన్నాయి. బైబిల్లో మనం చూసినట్టయితే మనుషులు న్యాయమైన తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 18వ అధ్యాయంలో చూస్తే 25వ వచనం 20వ వచనంలో మోషే మామయ్య అయిన యిత్రో మోషేను ఒక దినం చూచి, ఇదిగో మోషే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎందుకు అక్కడ ఆ రచ్చబండ మీద కూర్చొని అనేకులకి తీర్పు తీరుస్తున్నావే, ఇలా అయితే కష్టము, నువ్వు ఇలా కాదు, ఉదయం నుంచి నువ్వు సాయంత్రం వరకు ఇలా తీర్పులు తీర్చకూడదు, అది కరెక్ట్ కాదు. అయితే నువ్వేం చేయాలంటే ఇజ్రాయేల్ ప్రజల్లో ఏంటంటే ప్రతి 10 మందిని ఒకని నాయకునిగా ఎంచుకో, అలాగే ప్రతి 50 మందికి ఒకని నాయకుడిగా పెంచు, అలాగే ప్రతి 100 మందికి ఒకరిని నాయకుడిగా ఉంచి, అలాగే ప్రతి 1000 మందిలో ఒకరినిగా నాయకుడిగా ఉంచి, ఇజ్రాయేల్ ప్రజల్లో వారి సామర్థ్యాన్ని బట్టి ఇలా నాయకులుగా నియమించి వారికి ఈ తీర్పు తీర్చే బాధ్యత అప్పగించు. సులభమైనవి అన్నీ వాళ్ళు తీరుస్తారు, క్లిష్టమైనవి కష్టమైనవన్నీ నీ దగ్గరకు వస్తాయి అని చెప్పిన ఆలోచన సముచితంగా ఉండడం వల్ల మోషే అనేకమైన న్యాయాధిపతులను తీర్పు తీర్చేవారిగా న్యాయంగా తీర్చండి అని నియమిస్తున్నట్టుగా చూస్తున్నాం. సరే, ఇది మనుషులు తీర్చే తీర్పు. అయితే సాతాను తీర్పులే ఎలా ఉంటాయి? సాతాను తీర్చే తీర్పులు ఎలా ఉంటాయంటే, సాతాను ఎప్పుడు సాతాను తీర్పులు ఎప్పుడు ఆరోపణలు చేసేదిగా, ఏంటంటే ఖండించేదిగా, ఏంటంటే అపరాధులు ఎంచేదిగా సాతాను తీర్పులు ఎప్పుడుగా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, సాతాను తీర్పు ఎల్లప్పుడూ అది నీతిగా ఉండదు. ఎప్పుడు కూడా అది నిందించడం, మోసగించడం, నేరారోపణ చేయడం, ఇలాగా సాతాను యొక్క తీర్పులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాదిని పేరు రాయబడి ఉంది. అలా ఎల్లప్పుడూ నేరం మోసేవాడే. ఏంటంట, నీతిమంతుల మీదనే నేరం మోసేవాడు, అబద్ధికుడుగా అబద్ధాలు ప్రకటించేవాడుగా సాతాన్ని మనం చూడగలం. అలాగే మనం యోబు గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే సాతాను దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు, ఇదిగో యోబును గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సాతాను అంటున్నాడు, ఎంతో నీతిమంతుడని దేవుడు ఒప్పుకుంటుంటే సాతాను లేదు, అతను నీతిమంతుడు ఎలా అయ్యాడు, అతను ఊరికే నీతిమంతుడయ్యాడా అని నేరాలు నిందలు మోపుతున్నట్టుగా మనం చూడగలం. అలాగే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెహోషువ దేవదూతలు ఉంటున్నప్పుడు వారి మధ్యలోకి సాతాను వచ్చి ఈ యెహోషువ మీద నేరాలు మోపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ మీద దేవదూతల దగ్గర ఫిర్యాదులు చేస్తున్నాడు. కానీ దేవదూత ఏమంటున్నంటే సాతాను గద్దించి, ఇదిగో ఇతడు అగ్నిలోంచి తీసిన కొరివిలాగా ఉంటున్నాడు, ఇతనిలో ఏ లోపం లేదే, ఇతను మండుతున్న వ్యక్తిగా ఉంటున్నాడు కదా, నువ్వెందుకు ఆరోపణలు చేస్తున్నావు, అబద్ధాలు చెబుతున్నావు, దేవుడే నిన్ను గద్దించుకాక అని దేవదూత చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూసారా సాతాను తీర్పులు ఎలా ఉంటాయో ఇలాగే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా దేవుని తీర్పులు ఎలా ఉంటాయి? హల్లెలూయా. అంటే ఇందాక చెప్పిన ఈ రెండిటికి డిఫరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, దేవుని తీర్పు ఎప్పుడు పవిత్రమైనదిగా పరిపూర్ణమైనదిగా న్యాయమైనదిగా మనం చూడగలం. హల్లెలూయా. దేవుని తీర్పులు ఎప్పుడు కృపతో అవి రక్షించేవిగా చూడగలం. చూడండి, అంటే దేవుని తీర్పులు అంటే దేవుడు ఒక వ్యక్తికి ఈ వరాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుని శక్తితో, దేవుని సామర్థ్యంతో తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఈ తీర్చే తీర్పులు ఎప్పుడు కూడా అనేకుల్ని ఏంటంటే వారిని రక్షించేదిగా, పాపంలోంచి తప్పించి తిరిగి దేవునికి దగ్గరగా చేసేట్టుగా ఈ తీర్పులు ఉంటాయి. హల్లెలూయా. అంటే మొదట ఆ ఇద్దరి తీర్పుల కంటే చాలా న్యాయమైనదిగా, చాలా ఆశ్చర్యమైనదిగా, చాలా వింతగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మవరం చేసే క్రియ అంటే ఈ వరము, పరిశుద్ధాత్మ వరము ఒక వ్యక్తికి న్యాయం తీర్చే ఈ వరం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మనుషుల్ని వారి మనసాక్షిని గద్దించేదిగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. అంటే ఎవరైతే తప్పు చేస్తుంటారో
వారిని వారి మనస్సాక్షిలో వారి గద్దించడం ప్రారంభమవుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే వీరు తీర్పు తీర్చేటప్పుడు ఉదాహరణకి మనం చూచినట్లయితే మరి యోహాను రాసిన సువార్త 21:17 చూస్తే ఏంటంటే తప్పిపోయిన ఆ పేతురుని ఇదివరకు ప్రభువైన యేసుక్రీస్తుని ముమ్మారు తిరస్కరించాడు. అలాగా తప్పిపోయిన పేతుర్ని క్షమించి తిరిగి తన పరిచర్య అప్పగించడానికి దేవుడు అతన్ని మరి పిలుస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే జక్కరియా చూస్తే జక్కరియా మరి అందరూ లోకమంతా అతను పాపి అని తీర్పు తీరుస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇతడు అబ్రహాము కుమారుడే అని తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే మనం చూసినట్టయితే సమరయ స్త్రీని కూడా దేవుడు ఆమెకి తీర్పు తీర్చి కొత్త జీవితాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే సిలువలో ఒక దొంగకి చూడండి సమాజం అంతా అతని తీర్పు తీర్చి మరి అతని శిక్ష వేసి సిలువలో ఉంచితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చే తీర్పు ఏంటంటే ఇతడు నేడే నీవు నాతో కూడా పరదైసు పొందుదేవని తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో మరి ఈ వరాన్ని కలిగిన వారు ఎవరెవరు ఉన్నారు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి మోషే ఈ వరాన్ని కలిగినట్టుగా న్యాయమైన తీర్పులు తీస్తున్నట్టుగా మనం ఇందాక తెలుసుకున్నాం. అలాగే కొంతమందిని న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకొని న్యాయాధిపతులు 4వ చూస్తే దెబోరా మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి మరి ఒక న్యాయమైన తీర్పులు తీస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే మరి 2వ సమూయేలు 12:1-2 నుంచి మనం చూసినట్లయితే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి దావీదుని హెచ్చరించి దావీదు చేసిన పొరపాటును దాన్ని గుర్తు చేసి తప్పులో నుంచి బయటికి రక్షించే విధంగా ఒక న్యాయమైన తీర్పు విధిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే సొలొమోను ఇందాక ఇచ్చిన తీర్పు ఇద్దరు స్త్రీలను బట్టి ఒక న్యాయమైన తీర్పు తీర్చున్నట్టుగా మనం చూడగలం. అలాగే దానియేలు కూడా మరి ఇలాంటి న్యాయమైన తీర్పులు తీర్చినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి అపోస్తలుడైన పౌలు ఈ వరాన్ని కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అయితే ఈ నేటి సంఘాల్లో ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే నేటి సంఘాల్లో అంటే విశ్వాసులు కావచ్చు, ఎల్డర్స్ పెద్దలు కావచ్చు, డీకన్స్ కావచ్చు, మరి సంఘ కాపర్లు కావచ్చు, దేవుడు అందరికీ ఈ వరాన్ని ఇస్తాడు. ఎవరు అడిగితే వారికి ఇస్తాడు. అయితే చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వరాన్ని అడిగితే దేవుడు ఇస్తాడు. అయితే ఈ వరాన్ని నువ్వు పొందాలంటే ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువా నేను న్యాయం తీర్చేవాడిగా ఉంటా, ఎందుకంటే పక్షపాతం నేను చూపించను, ఇదిగో అన్యాయం వైపు నేను తల ఒగ్గను అని తీర్మానం చేసుకుని ఈ అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, అయితే ఈ వరాన్ని నువ్వు పొందాలంటే నీలో కొన్ని గుణాలు ఉండాలి. ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు ఆలోచనతో మొట్టమొదటిగా ఈ వాదనలను ప్రతివాదనలను స్పష్టంగా వినేవాడిగా ఇతరులు చెప్పే వాదనలను ఎంతో ఓపికతో శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. వాటిని పరిశోధించేవారిగా ఉండాలి. చూడండి, అపొస్తల కార్యములు 17-11 చూస్తే అపొస్తలుని చెప్పే వాక్యాలను బెరయవారు విని అవి అలా ఉన్నాయో లేదో పరిశోధించేవారు. ఇలాగ పరిశోధించడం ప్రారంభించాలి. హల్లెలూయా. విన్న వెంటనే కంటి చూపును బట్టి ఏంటంటే వేలు చూపును బట్టి విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. కొంచెం సమయం తీసుకొని ఆలోచించి పరీక్షించి దేవుని దగ్గర ప్రార్థించి చేయాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఏంటంటే విశ్వాస మధ్యలో విభేదాలు మరి తలెత్తినప్పుడు ఏంటంటే ఈ న్యాయమూర్తులు ఏంటంటే సరైన న్యాయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. అంటే నేటి సంఘాల్లో మనం చూసినట్లయితే చూడండి, సంఘంలో ఏ ఆత్మలు సత్యమైనవి ఏ ఆత్మలు మరి అసత్యమైనవి గ్రహించే జ్ఞానం మొదట పొందుకోవాలి. హల్లెలూయా. అంటే ఆ వాక్యాన్ని లోతుగా చదివేవారిగా, వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవారిగా, వాక్యానికి అనుగుణంగా నువ్వు నడుచుకునేవారిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడు ఈ వరం దేవుడు నీకు అనుగ్రహించడం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:1 చూసినట్లయితే అక్కడ ఏదైనా ఒక విశ్వాసి మరి పొరపాటు చేసి మరి తప్పిపోయినప్పుడు అతను ఏంటంటే బహిరంగంగా గద్దించకుండా సున్నితంగా ఆ ఆత్మను రక్షించే విధంగా అతన్ని ఏం చేయాలంటే తిరిగి సాత్వికంతో అతని దగ్గరికి తీసుకొచ్చే విధంగా, అంటే అతను తిరిగి మందిరంలోకి నడిపించే విధంగా నువ్వు ఇలా ప్రయత్నం చేసేటప్పుడు, అలాగా నువ్వు నిలబడేటప్పుడు అలాంటి వారికి ఈ వరం దేవుడు అలాంటి ప్రత్యేకమైన వారికి అలాంటి ప్రత్యేకమైన జ్ఞానము దయ కలిగిన వారికి దేవుడు ఈ వరం ఇచ్చి వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన అయ్యా, ఇదిగో న్యాయమైన తీర్పు తీర్చే వరం నాయన పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాలు ఒకటిగా తెలుసుకున్నాం ప్రభా. అయ్యా నాయన ఇదిగో తండ్రి మా సంఘాల్లో ప్రభా అనేకుల్ని అయ్యా ఈ న్యాయం తీర్చే ఆత్మవరం అయ్యా విశ్వాసులు
యవనస్తులు కావచ్చు, సంఘంలో పెద్దలు కావచ్చు, డీకన్స్ కావచ్చు నాయన, ఇంకా సేవకులు కావచ్చు, వారందరికీ నాయన ఈ వరం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి స్తోత్రం నాయన. నేడు మేమున్న ప్రస్తుత సంఘాల్లో ప్రభువా అనేకమైన వింత బోధలు నాయన, వింత వాదనలు బయలుదేరుతున్నాయి ప్రభువా. వాటిని అయ్యా వాక్య జ్ఞానంతో నాయన, వాక్యంతో సరిపోల్చుకొని అయ్యా ఖండించేవారు ఎవరు ఉంటున్నారు ప్రభువా, అలాంటి వారికి ఈ వరంతో నింపండి ప్రభువా. ఇదిగో తప్పును తప్పుగా అయ్యా ఖండించేవారు, గద్దించే వారిని ప్రభువా న్యాయమూర్తులుగా నిలబెట్టండి. ఈ ఆత్మవరం వారికి ఇచ్చి వాడుకొని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.